అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒకసారి తెలంగాణ చైనాతో పోటీ పడాలి అంటారు, మరోసారి దివాలా తీసింది అంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేక ఎవరో పడని నాయకులు ఇలా దివాలా తీసిందంటే అది రాజకీయం అవుతుంది. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసలు అప్పు పుట్టడం లేదు అని అందరి ముందు చెబుతున్నాడు. ఇలాంటి స్టేజ్కి వచ్చామంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుంది? అసలు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుంది? ఒక మనిషికి అప్పు పుట్టడం లేదంటే ఆ మనిషికి సత్తా లేకపోయి ఉండాలి. అది మనిషి వరకు ఓకే, కానీ తెలంగాణకు అప్పు పుట్టడం లేదంటే హైదరాబాద్ ఉంది. గతంలో 30 లక్షలు ఉండే, ఇప్పుడు 1.5 కోటి ప్రజలు బతుకుతున్నారు. అయితే ఈ అప్పు కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేను 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, ఎక్కడ అప్పులు పుట్టడం లేదు, ఇవి ఓకే, కానీ ఇంకొక పెద్ద వర్డ్ అన్నారు, మనల్ని నమ్మడం లేదు అని. ఇది చాలా పెద్ద వర్డ్. అంటే ఇది పక్కా రాష్ట్రాలు దేశాలు ఎవ్వరు విన్నా కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. సరే పోని అప్పులు తీసుకురావడం లేదా అంటే ఏడాదిన్నర పాలనకే 1,58,000 కోట్ల అప్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్. రీసెంట్గా కూడా 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. కాళేశ్వరం పై కూడా అప్పులు, గ్రాంట్స్ పెట్టి రెగ్యులర్గా అప్పులు చేస్తూనే ఉన్నారు. అప్పులు పుట్టకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందుకు అప్పులు పుట్టడం లేదని మాట్లాడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి అంటే ప్రస్తుతం అప్పు బాగా పెరిగిపోయింది. ఇటు చూస్తే జనాలు మాకు రైతు భరోసా ఇవ్వట్లేదు, పెన్షన్ పెంచట్లేదు, రుణమాఫీ జరగట్లేదు, ప్రభుత్వం ఇంత అప్పు చేసి ఏం చేస్తుందని అడుగుతున్నారు కదా. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నమ్మడం లేదు. బాగా అప్పులు అయ్యాయి, అవి కూడా పాత ప్రభుత్వం కారణంగా అని చెబుతున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే గత వీడియోస్లో కూడా చెప్పాను నేను, 10 ఏళ్ల పాలనలో అప్పు లేకుండా ఉండదు. దాన్ని కూడా పెట్టుబడులతో తగ్గించింది బీఆర్ఎస్. అయినా గత ప్రభుత్వం అప్పు చేసిందంటే ఒక లెక్క ఉంది. యాదాద్రి అభివృద్ధి, కాళేశ్వరం నిర్మాణం, మిషన్ భగీరథ, రైతు బంధు, పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. ఇవన్నీ చేసినా కూడా వీటి కోసం అయిన ఖర్చులో 10% మాత్రమే అప్పు ఉండేది. అది కూడా అసెంబ్లీలో అందరి ముందు చూపించారు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి చేసిన అప్పులకు లెక్క ఏది, పత్రం ఏది? ఎందుకు బడ్జెట్ కేటాయింపులను బయటకు చెప్పాలంటే కూడా భయపడుతున్నారు? ఎందుకు ఏ ఎమ్మెల్యే కూడా తమ పాలన గురించి తెలుసుకోవడానికి తమ నియోజకవర్గాల్లో పర్యటన చేయడం లేదు? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మైనస్లే. వీటి గురించి కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పులు చేసింది, వాటినే కడుతున్నాం, రాష్ట్రం దివాలా తీసిందని కొత్త ప్రచారాన్ని పట్టుకున్నారు. ఈ ప్రచారం వల్ల రేవంత్ కి లాభం, కానీ రాష్ట్ర ఇమేజ్ కు నష్టం. భవిష్యత్తు తెలంగాణను నమ్మకుండా చేస్తున్నారు. దీన్ని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలాంటి కామెంట్స్ ను రేవంత్ రెడ్డి మానుకుంటే మంచిది. ఈ కామెంట్స్ ఎఫెక్ట్ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపైన ఎక్కువగా పడుతుంది. పాలన చేత కాకపోతే దిగిపోవాలి, కానీ రాష్ట్రాన్ని ప్రమాదంలో పెట్టకూడదు కదా. అంతెందుకు, పొరుగు రాష్ట్రం ఏపీని చూసుకుంటే అభివృద్ధి జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుంది. కానీ కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మాత్రం సంక్షేమం లేదు, అభివృద్ధి కూడా జీరోనే.